హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ వై జయరామరెడ్డి గారు ఉన్నారు, టొబాకో కంట్రోలర్ అండ్ అడిక్షన్ అనలిస్ట్ ఫ్రమ్ వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఐఎమ్ ఫైన్ అమ్మా. చాలా ఇయర్స్ తర్వాత కదా. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను సార్, దాదాపు 6 years తర్వాత అనుకుంటా. అవునమ్మా. మళ్ళీ ఒకసారి వ్యూయర్స్ కి డి అడిక్షన్ గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పే విధానంలో మనం ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఓకే డాక్టర్, ఇప్పుడు అడిక్షన్ లో ఉన్న వారికి దాని నుంచి బయటకు రావాలంటే కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అంటారు? కౌన్సిలింగ్ అనేది ఒక సబ్జెక్ట్. డి అడిక్షన్ దీంట్లో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అంటే తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తారు, ఆ తప్పు చేయడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి, సో మైండ్ సెట్ మారాలి. నేను ఇలాగే ఉంటా అంటే కాదు, ఇలాగే తాగుతూ ఉంటా, ఇలాగే సిగరెట్ తాగుతా, మందు తాగుతా, గుట్కా తింటా, డ్రగ్స్ వాడతా అంటే కాదు. ఎందుకు మైండ్ సెట్ మారాలా? ఎందుకు మారాలా? ఆరోగ్యం ఫస్ట్. సో ఎడ్యుకేషన్, పిల్లలైతే చదువు ఇంపార్టెంట్, ఆ తర్వాత జాబు, ఆ తర్వాత మ్యారేజ్. సో మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ, పిల్లలు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో రెస్పాన్సిబిలిటీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ తెలుసుకోవడానికి యాటిట్యూడ్ లెవెల్లో, థాట్ లెవెల్లో, థాట్ ప్రాసెస్ లో సో సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. మెడిసిన్స్ ద్వారా వచ్చేది వస్తుందండి. మెడిసిన్ ఏంటి? డాక్టర్ గా డిపెండెన్సీ తగ్గిస్తూ, కంట్రోల్ చేస్తూ దాన్ని బయట తీసుకురావడం డాక్టర్ డ్యూటీ. ఇది మెడిసిన్. అండ్ కౌన్సిలింగ్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద పర్సన్. అడిక్షన్ ఉన్న వాళ్ళు ఏంటి, వాడి రోల్ ఏంటి, వాడు గుర్తించి దాన్ని బయటకు తీసుకురావడమే కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ కూడా మేజర్ పార్ట్ అమ్మా. మంచి చాలా మంది కౌన్సిలింగ్ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని రైట్ వేలో అప్లై చేసుకుని ఆ వ్యసనాల నుంచి బయటికి రావడానికి కౌన్సిలింగ్ ఆల్సో అడ్వైజర్. సో అందుకోసం కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ చెప్తాం. చాలా మంది చెప్పేది ఏమంటే, డాక్టర్ నాకు తెలుసు, అది అన్ని నాకు తెలుసు అని చెప్తున్నారు. తెలియని మాట ఎవరు లేరు. క్యాన్సర్ వస్తుంది తెలుసు, మనం టీవీ వెళ్ళగానే, టీవీ పెట్టగానే, సినిమాకి వెళ్ళగానే ఆ ముఖేష్ క్యాన్సర్ తో గుట్టుకాత చనిపోయేది అవే కనపడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పేది ఏమంటే, మేము చెప్పకముందే అది నాకు తెలుసు అంటే నాకు తెలుసు అండి. సో ఇది తెలిసి మనం అప్లై చేయాలి కదా. అంటే డాక్టర్, ఇప్పుడు కౌన్సిలింగ్ అనగానే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే, అన్ని నాకు తెలిసినే చెప్తారు, తాగొద్దు, మంచిది కాదు అని అనుకుంటారు. మరి ఈ కౌన్సిలింగ్ లో కొత్తగా చెప్పేది ఏముంటుందంటారు? అంటే వారికి రియలైజేషన్ అనేది ఎలా కలుగుతుంది? కౌన్సిలింగ్ అనేది స్టార్టింగ్ వాళ్ళకు కాస్త ఉపయోగం ఉంటుందమ్మా. కౌన్సిలింగ్ అంటే అడిక్షన్ కంటే ముందు చేయాలి. నేను చెప్పాను కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలా. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కౌన్సిలింగ్ అనేది అక్కడ ఇన్పుట్ కావాలి. సో అక్కడ ఎప్పుడైతే ఇన్పుట్ అయిందో పిల్లలకు జాగ్రత్త వహించగలుగుతారు. సో అడిక్షన్ పడిన తర్వాత ఏంటంటే, వాడే ఏ పేషెంట్ అయినా సరే, ఏ పిల్లవాడైనా సరే, డాక్టర్ల మాట వినరు, పోలీసుల మాట కూడా వినరు అలవాటు పడినవాళ్ళు. సో కౌన్సిలింగ్ అనేది భయపడరు. కౌన్సిలింగ్ అనేది పనిచేయదు. అసలు ట్రీట్మెంట్ కే రారు. నేనేంటి ఆ సైకియాట్రీ పిచ్చి మందులు వాడమైంది అనే కాన్సెప్టే వెళ్ళిపోతారు. రెబల్ గా ఆటోమేటిక్ స్టార్ట్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. 12 సంవత్సరాల వయసు ఉన్న వాడి ధోరణి ఇలాగే ఉంటుంది. 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాడిది కూడా ఇలాగే ధోరణి. అంటే ఈ సబ్స్టెన్సెస్ అలా మారుస్తాయి అంటారు. ఆటోమేటిక్ ఆల్టర్ అయిపోతుంది. పర్సనాలిటీ ఆల్టర్ అవుతుంది. అడిక్షన్ లెవెల్ వెళ్ళిపోతారు. చనిపోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ 4 గుట్కా తినే ఫ్రెండ్స్ లో 3 గుట్కాల ద్వారానే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఈ 4వ వ్యక్తి వాళ్ళ పాడేలు కూడా మోసిన వ్యక్తి. మరి ఈ వ్యక్తిని వాళ్ళ పిల్లలు అమెరికాలో, జర్మనీలో ఎక్కడ ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఈయన కూడా గుట్కా అలవాటు మానిపించడానికి. సో తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పేది నాకు రాదు అంటాడు. ఆల్రెడీ 3 చనిపోయారు కదా నీ దగ్గర, నాకు రాదు అంటాడు. 65 years లో కూడా మనకు రెస్పాండ్ కావడం లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది అలా ఉంటుంది. అది వీడి తప్ప కంపెనీలు చేస్తున్న ప్లాన్. అంటే కంపెనీలది చాలా డ్రగ్ అడిక్షన్, టొబాకో అడిక్షన్ కాదు, డ్రగ్ అడిక్షన్ లాగా చేసి జీవితాంతం చనిపోయే వరకు తిని విధంగా కంపెనీలు తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి చెడు వ్యసనాలు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలి. సూపర్ డాక్టర్. డాక్టర్, ఇప్పుడు మద్యానికి బానిసలైన వాళ్ళని చూస్తే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అదే విధంగా వాళ్ళను మద్యానికి వీళ్ళు అలవాటు పడుతున్నారు, వీళ్ళను మనం దూరం చేయాలి అని మనం ఎప్పుడు అలర్ట్ కావాలంటారు? మద్యానికి అలవాటు పడినది అనేది ఫస్ట్ పర్సన్స్ చాలా మంది చెప్పరు. తాగు అలవాటు ఉందనే చెప్పరు. నేను తాగలేదని చెప్తుంటారు ఇంట్లో వాళ్ళు. పెళ్లిగాని పిల్లవాడు అయితే అమ్మ నాన్న అడిగితే నేను తాగలేదు మమ్మీ అంటాడు. సో ఆ స్మెల్ వస్తే గుర్తుపడతారు. కానీ పిల్లలు కానీ తెలిసిపోతే తాగుతున్నారని చెప్పేసి. సో మద్యపానం అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఏ స్టేజ్ లో ఉన్నా నాకు అలవాటే లేదంటారు.
మొన్న ఒక 4 లైఫ్ లో 35 years లైఫ్ లో 2 ఫుల్ బాటిల్ తాగే వాళ్ళని ట్రీట్ చేశాను కానీ 4 ఫుల్ బాటిల్ తాగే వ్యక్తి 4 వస్తాడు. ఫుల్ బాటిల్స్ అంటే 4 ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగే వ్యక్తి వస్తాడు. ఓకే. అతను చెప్పేది ఏమిటంటే నేను తాగేది ఒక 2 ఒక అంటే ఫుల్ ఎంత ఎంఎల్ అయి ఉంటుంది? ఒక్కొక్కసారి ఒక క్వార్టర్ తాగుతాడండి. ఉదయం 3:30 4 గంటలకు చేసినప్పుడు ఒక క్వార్టర్ అలా స్టార్ట్ చేసి రాత్రి వరకు 4 ఫుల్ బాటిల్ ఆల్కహాల్ తాగుతాడు. ఓకే. 38 years ఏజ్. సో 38 38 years ఏజ్. ఆయన చెప్పేది ఏమంటే నాకు వాళ్ళు ఒకటే తాగుతారండి మా వాళ్ళు రాంగ్ చెప్తున్నారు అన్నారు. వాళ్ళు బాటిల్ కౌంట్ చేసుకుంటే 4 ఫుల్ బాటిల్ రోజు కనపడుతున్నాయి. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి సో అడిక్షన్ అనేది వాళ్ళు ఆల్కహాల్ అడిక్షన్ రెగ్యులర్ గా ఒప్పుకోరు కాబట్టి కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటే ఆల్కహాల్ ఎప్పుడో సరదాగా తీసుకుంటే అది సోషల్ డ్రింక్ లాగా మనం వదిలేయచ్చు. ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకోవడం, మోతాదు మించి తీసుకోవడం, ఏ సమస్యలు వస్తున్నా కూడా సమస్యలు అధిగమించడానికి, సమస్య లేకపోయినా ఏ సమస్యను సృష్టించుకొని తాగడానికి సూపర్ సార్. సృష్టించడం, అవును. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు కూడా వాటిని చూసి తాగడం. సో హెల్త్ దెబ్బతింటున్న ఆల్కహాల్ అదే కంటిన్యూ చేస్తున్నాము. తాగి ఇంట్లో గానీ బయట గానీ ఇబ్బందులను పెట్టడం, వైలెన్స్ చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము. సో రెగ్యులర్ గా తాగుతున్నట్టు ఇట్లయితే ఇంకా ఈ స్టేజ్ వచ్చిందంటే ఈ లక్షణాలు కనపడినాయంటే ఆల్కహాల్ కంపల్సరీ మానిపించాల్సిందే. అది ఎవరి బాధ్యత అంటే పేషెంట్ మానడు కాబట్టి కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు యాక్టివ్ అయిపోయి డాక్టర్ల దగ్గరికి తీసుకురాగలిగితే, పేషెంట్ రాగలిగితే డాక్టర్ తీసుకురావాలా, కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము. పేషెంట్ సహకరించడం లేదు, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదన్నప్పుడు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే మేము పర్టికులర్ డిపెండెన్సీ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని దానికి తెలియకుండా కూడా మెడిసిన్ ఇచ్చి కూడా ఈ వ్యసనాలను దూరం చేసుకునే అవకాశం హోమియో మెడిసిన్, డి అడిక్షన్ మెడిసిన్ ద్వారా పుష్కలంగా ఉందమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏ తాగుబోతు కూడా నేను తాగను, అసలు తాగట్లేదు అని చెప్తారు. ఇంట్లో అబద్ధాలు చెప్తారు, బయట కూడా అదే చెప్తారు. అండ్ అదే విధంగా ఒకవేళ వాళ్ళని ఇలా మనం వెళ్దాము, డాక్టర్ గారిని కలుద్దాము, దీని నుంచి దూరం పడొచ్చు అని అంటే కూడా వాళ్ళు రారు. మీరు అన్నట్టే చాలా మంది రారు, దానికి సహకరించరు. మరి అలాంటి వాళ్ళకు కూడా మా దగ్గర చాలా మంచి మెడిసిన్ ఉంది, వాళ్ళకు తెలియకుండానే మేము ఇస్తామన్నారు కదా, అది ఏ విధంగా ఉంటుంది డాక్టర్? డిపెండ్ అయిపోయింటారు. ఎందుకంటే ఫస్ట్ ఇది ఆల్కహాల్ అనేది మైండ్ డ్యామేజ్ చేస్తుంది. ఎనీ అడిక్షన్ మైండ్ డ్యామేజ్ జరుగుతుంది. సో ఫిజికల్ అడిక్షన్ ఏర్పడుతుంది. సో అవి తీసుకోకపోతే వాళ్ళకు నిద్ర రాదు, టెన్షన్ అనిపిస్తుంది. సో ఏదో కోల్పోయి ఏది తోచకపోవడం, ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ మనం తగ్గిస్తూ ట్రీట్మెంట్ చేయాలి. ఎదర్ పేషెంట్ డైరెక్ట్ రాగలిగితే పేషెంట్కి చెప్పి ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదా పేషెంట్ డిపెండెన్సీని మనం రివర్స్ చేయడమే. ఎలాగైతే ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ డిపెండ్ అయిపోయి అడిక్షన్ డెవలప్ అయిందో ఆ అడిక్షన్ రివర్స్ చేయడానికి హోమియో మెడిసిన్ పనిచేస్తాయి. సో ఆ విధంగా అప్లై చేస్తూ మనం చేయడం వల్ల ఈవెన్ తెలియకుండా ఎందుకు అంటున్నా అంటే చాలా మంది హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయినాక, లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత, లేదా ప్యాంక్రియాసిస్ డ్యామేజ్ అయిపోయినాక, రకరకాల హెల్త్ సమస్యలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి వస్తారు. అప్పుడు ఉపయోగం ఏముంది? ఇవి ఆరోగ్యానికి హానికరము తెలుసు కదా, ఆల్రెడీ ఇంట్లో వాడుతున్నారంటే ముందు జాగ్రత్త తీసుకుంటే. అందుకోసం పేషెంట్ మెడిసిన్ వాడడానికి ఇష్టపడకపోతే సమస్య ఎక్కువ అవుతుంది అన్నప్పుడు తెలియకుండా కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా ఈ డిపెండెన్సీని మనం కంట్రోల్ చేయొచ్చు. కాస్త టైం పడుతుంది. పేషెంట్ సహకరించగలిగితే కాస్త త్వరగా చేయొచ్చు. లేదు తెలియకుండా మెడిసిన్ వాడాలంటే కొంచెం కాస్త టైం పడుతుంది. ఆ టైం లోపల ఈ మెడిసిన్ తెలియకుండా కూడా వీళ్ళు వాటర్లో, జ్యూస్లో ఇట్లా కలిపి ఇవ్వడం వల్ల కూడా ఆ డిపెండెన్సీస్, మళ్ళీ చెప్తున్నాను, హోమియో డి అడిక్షన్ థెరపీ ద్వారా సైకలాజికల్ డిపెండెన్సీ, ఫిజికల్ డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ మనం ఈ వ్యసనాలను మాన్పించే అవకాశం తెలియకుండా కూడా చాలా చక్కగా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. డాక్టర్, మీ దగ్గరికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు, ఎవరు మహిళలు. డాక్టర్, మా హస్బెండ్ ఇలా అడిక్షన్ అయిపోయాడు, మా కొడుకు ఇలా అడిక్షన్ అయిపోయాడు, మాకు వాళ్ళు రావట్లేదు అని అడిగే వాళ్ళు మీ దగ్గరికి ఎంతమంది వస్తూ ఉంటారు డాక్టర్? దాదాపు అడిక్షన్ లో 60-70% ట్రీట్మెంట్ రారండి. ఒక 30% వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు మానాలనుకోవట్లేదా డాక్టర్? మానాలనుకోవడం లేదు. చాలా మంది ఏంటంటే అది ట్రీట్మెంట్ వాడడానికి ఇష్టపడరు. నాకేంటి వ్యసనమే లేదు, నాకు అడిక్షన్ లేదు, ఒప్పుకోరు. నాకు బానిసగా నేను అనుకుంటే ఎప్పుడైనా వదిలేసుకోగలుగుతా, నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. తర్వాత డాక్టర్ వాళ్ళేది చెప్పేది, వాళ్ళు చెప్పేది నాకు తెలియదా అనే స్టేజ్ లో 70% వాళ్ళు ట్రీట్మెంట్ రారు. 30% వాళ్ళు ట్రీట్మెంట్ వచ్చినా కూడా ఏదో భార్యనో పిల్లలు బెదిరించి భార్య విడాకులు ఇస్తానంటే అప్పుడు భయపడి ఏదో వస్తారు. మూమెంట్ మాకు తెలిసిపోతుంది పేషెంట్ రియల్ గా వచ్చాడా లేదా ఎవరైనా ఫోర్స్ వల్ల వచ్చారా తెలిసిపోతుంది కౌన్సిలింగ్ లో. కాబట్టి చూస్తుంటాం. సో కాబట్టి సహకరించే వాళ్ళు తప్పకుండా బయటికి రాగలుగుతారు, పెద్ద సమస్య ఏం లేదు. సహకరించని పరిస్థితుల్లో కూడా ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక 6 months కోర్స్ ఉంటుంది అండి. జనరల్ గా 3 to 6 months ఉంటుంది.
ఫస్ట్ 1 మంత్ కోర్స్ ఇస్తాం. 1 మంత్ కోర్స్‌లో మనకు తెలిసిపోతుంది. పేషెంట్ సహకరించినా సక్సెస్ అయితుంది. పేషెంట్ సహకరించలేదంటే అగైన్ మళ్ళీ తెలియకుండా ట్రీట్మెంట్ చేస్తూ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందుకోసం ఇక్కడ పేషెంట్ కంటే వ్యసనాలు ఎవరున్నారో వాళ్ళకంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యెస్. యాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళు ముందుకొచ్చి ఎలాగైనా మాన్పించాలి అన్న ఉద్దేశం వాళ్ళు పెంపొందించుకోగలిగితే హ్మ్. ఆటోమేటిక్‌గా వ్యసనాలను తగ్గించుకోవచ్చు. హ్మ్. ఇక్కడ సమస్య ఏంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది వాడడానికి ఇష్టపడరు. హ్మ్. అలాంటప్పుడు ఏం చేయలేము. అవును. అవును. డాక్టర్ ఇప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు వాళ్ళు తాగకుండా ఉండలేరు. ఏంటంటే వాళ్ళకి క్రేవింగ్స్ వస్తా ఉంటాయి. తాగాలి, తాగాలి అని. కాసేపు ఉంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళు అక్కడ బ్రేక్ అయిపోతారు. మళ్ళీ వెళ్తారు, కొనుకొచ్చుకుంటారు, తాగుతారు. మరి వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అనేటివి కంట్రోల్ చేయడానికి మీ దగ్గర హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఆల్కహాల్ డిపెండెన్స్ ఎందుకంటే అనుకుంటుంటారు మానేయలేరు. ఎందుకంటే డిపెండ్ అయిపోయింటారు. అది లేకపోతే అలవాటు పడిన వాళ్ళంటే ఎప్పుడో తాగేవాళ్ళు రెగ్యులర్‌గా అలవాటు తాగేవాళ్ళు హ్మ్. ఒక మోతాదు మించి రెగ్యులర్‌గా తాగేవాళ్ళు డిపెండ్ అయిపోయింటారు. ఆ డిపెండెన్సీ వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఫస్ట్ అది తీసుకోకపోతే ఆల్కహాల్ తీసుకోకపోతే నిద్ర రాదు. హ్మ్. సో, మరీ డిపెండ్ అయిపోయే వరకు ఉదయం లేస్తేనే షేకింగ్ స్టార్ట్ అయితుంది. హ్మ్. హ్మ్. సో, మానసిక ఆందోళనలో పడతారు. టెన్షన్ పెడతారు. ఏ పని చేసుకోలేరు. బ్రష్ చేసుకోలేరు. షేవింగ్ చేసుకోలేరు. మళ్ళీ ఒక పెగ్గు 90 ఎంఎల్ ఆర్ 60 ఎంఎల్ ఆల్కహాల్ పడితేనే హ్మ్. వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ షేకింగ్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. కంట్రోల్ అవుతాయి. మెంటల్ కన్‌ఫ్యూజన్స్ కంట్రోల్ అయిపోతది. హ్మ్. ఈ నేపథ్యంలో వాళ్ళు భావించేది ఏంటంటే వాళ్ళు జీవించాలంటే ఆల్కహాల్ తాగాల్సిందే. హ్మ్. గుట్కా అలవాటున్నోళ్ళు గుట్కా తినాల్సిందే. హ్మ్. ఓపీఎం గాని, గంజాయి గాని అలవాటుంటే యెస్. అవి తీసుకుంటేనే వాళ్ళు యాక్టివ్‌గా ముందుకెళ్ళగలుగుతున్నారు. హ్మ్. సో, దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మానలేరండి అంటారు. దాన్ని రైట్ మెడిసిన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మార్కెట్‌లో చాలా ఫేక్ డాక్టర్స్, ఫేక్ మెడిసిన్స్ వచ్చాయి. అక్కడ వాడమండి, ఇక్కడ వాడమండి అని యెస్. చెప్తే ఆ మెడిసిన్ గురించి మాకు తెలిసిపోతది. ఏ మెడిసిన్ వాడాలి, ఎలా హ్మ్. పెడతారని. సబ్జెక్ట్ అనేది నేను చెప్పేది అంటే క్వాలిఫైడ్ డాక్టర్ రీసెర్చ్ వర్క్ ఉన్న డాక్టర్ల దగ్గరికెళ్తే హ్మ్. సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. హ్మ్. అన్‌క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్లి మార్కెట్‌లో ఎక్కడో చూసామండి, యాడ్ చూసి ఇది చేసామంటే మార్కెటింగ్ వాళ్ళది మెడిసిన్స్ డాక్టర్లకు అవును. డాక్టర్లయితే వర్క్ చాలా చేయరు. రెస్పాన్సిబుల్‌గా ఎంతో సంవత్సరాల నుంచి మేము ఎన్నో రిసర్చ్ చేసి చేసిన టెక్నికల్ మెడిసిన్ మార్కెటింగ్ వాళ్ళు ఇవ్వలేరు కదా! యెస్ డాక్టర్. సో, యెస్. కాబట్టి ఒక టెక్నికల్‌గా వర్క్ చేసే డాక్టర్ల దగ్గర వెళ్తే డీ అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది సంపూర్ణంగా హ్మ్. సత్ఫలితాలను ఇస్తుంది. హ్మ్. సో, తక్కువ ఖర్చుతోనే బయటికి రాగలుగుతారు. హ్మ్. ఫేక్ డాక్టర్ల దగ్గరికెళ్లి అనవసరమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు వేస్టు. హ్మ్. సో, దాని నుంచి రకరకాల ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. యాహ్! డాక్టర్ ఇప్పుడు ఆల్కహాల్ తాగి తాగి లివర్ పాడైపోతుంది. వాళ్ళకు మళ్ళీ తిరిగి ఆ లివర్‌ని బాగు చేయాలనుకుంటే హోమియోపతిలో ఏ విధమైన చికిత్స ఉంటుంది? లివర్ పాడు కావడం అంటే డిపెండ్ అమ్మ. ఫస్ట్ ఒకేసారి లివర్ పాడు కాదు. హ్మ్. లివర్ మన శరీరంలో చాలా మొండి ఆర్గాన్ అంటే ఒక లివరే. ఓకే. ఎంత దెబ్బతిన్నా మళ్ళీ రివర్స్ అయితూ వస్తూ యెస్. ఉంటుంది. యెస్. సెల్ఫ్ రిపేర్ చేసుకుంటే దానికి గాడ్స్ ఒక్కదానికే గిఫ్ట్ అది. ఒక లివర్‌కే ఉంది. వేరే ఆర్గాన్స్‌కి లేదు. హ్మ్. సో, సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. కానీ ఆల్కహాల్ ఎక్కువ మోతాదు పడుతూ వచ్చే కొద్దీ అది పని చేయలేదు. హ్మ్. సో, రోజు ఒక క్వార్టర్ ఆల్కహాల్ హ్మ్. తీసుకుంటుంటే హ్మ్. లివర్ రెగ్యులర్ తాగే వాళ్ళలో లివర్ బ్రేకింగ్ 10-15 ఇయర్స్‌లో లివర్ బ్రేక్ అయితుంది. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవును. అయితుంది. అంటే అది బ్రేక్ అన్నమాట. అది అది అసలు మార్పించగలిగితే హ్మ్. ఇంకా సిరోసిస్ లివర్‌కి ఎండ్ కాదు. యెస్. సో, సిరోసిస్ లివర్‌కి ఎండ్ అయిపోయిందనుకోండి. హ్మ్. ఇంకా ఉపయోగం సిరోసిస్ లివర్ అంటే అనేది ఇప్పుడు మార్పు సిరోసిస్ రాదు. లివర్‌కొస్తే ఇంకా అది మళ్ళీ బ్యాక్ ఎళ్ళిపోద్ది డాక్టర్. బ్యాక్ రాదు. ఓకే. రివర్స్ కాదు. హ్మ్. నార్మల్ రాదు. హ్మ్. దాన్ని లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలి. ఇంకా చిన్న అంతే. ఎగ్జాంపుల్ చెప్తా. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఒక గవర్నమెంటే ఫ్రీ ఛానెల్ ద్వారా లివర్ యెస్. ఫ్రీగా ఇస్తుంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో రూ. 1,00,00,000 అడిగారండి. రూ. 1,00,00,000 రూ. 1,00,00,000 ఒక లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడానికి. ఓహ్ ఇంకొక మై అక్కడ గుడ్నెస్! 10 హాస్పిటల్ తిరిగితే ఒక హాస్పిటల్‌లో 60,00,000కి చేశారు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ ఛానెల్ ద్వారా నేను అడ్వైస్ చేసేదేమంటే మీరు ఆల్కహాల్ తాగాలనుకుంటే తాగండి. మీ లివర్ ఎలాగో ఫెయిల్ అయిపోతుంది. దానికి ఒక రూ. 1,00,00,000 మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ. లేదా ఆ రూ. 1,00,00,000 డబ్బు పెట్టుకొనైనా మీరు తాగండి. హ్మ్. జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఈ తప్పు చేసినప్పుడు వచ్చే నష్టాన్ని ఎవరు భరించాలి? సో, అది అవును. నేను చెప్పేది హ్మ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా. అందుకని జాగ్రత్త వహించండి. వ్యసనాలను మానుకోండి. ఫ్యామిలీతో ఆరోగ్యంగా జీవించండి. ఆనందంగా జీవించండి. ఆనందం అంటే ఏమిటండి? మంచి రోజుకు భోజనం, రోజు నిద్ర, ఫ్యామిలీ అందరం ఆరోగ్యంగా ఉంటే అదే సంపూర్ణ ఆరోగ్యము. అదే అదే ఆనందము. ఎంజాయ్‌మెంట్ అంటే. ఎంజాయ్‌మెంట్ అదే. యెస్ డాక్టర్. హాస్పిటల్‌లో పడి ఓ ప హ్మ్. త నా హాస్పిటల్‌లో ఉంటే వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరగడానికి, పిల్లలు చదువు మానుకొని క్యారళ్ళు మోయడానికి, యాహ్! వీళ్ళని హాస్పిటల్ తిరగడానికి. ఈరోజు మళ్ళీ డబ్బులు హాస్పిటల్‌లకు ఖర్చు. ఒకసారి హాస్పిటల్‌కెళ్ళడం అంటే ఒకసారి కాదమ్మా. కొన్ని జబ్బులొచ్చినప్పుడు ఇంక జీవితాంతం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాల్సిందే. అవును డాక్టర్. అంటే ఇప్పుడు డాక్టర్ ఒక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కే 1,00,00,000 ఒక కోటి అడుగుతున్నారనంటే, ఇప్పుడు కిడ్నీలు కూడా పాడైపోయి ఉంటాయి కదా డాక్టర్. ఇప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఫెయిల్యూర్ అయిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి అంటే అవకాశం ఉన్నా, కానీ దాన్ని అఫోర్డ్ చేయేంత గల
డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఉండాలి. కాకపోతే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ గుట్కా ఖైనీ వల్ల ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే హెవీ మెటల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఆ హెవీ మెటల్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ లెక్క ఎక్కువ వెళ్తున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏంటి, ఎవరో బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఒక కిడ్నీ డొనేట్ చేయొచ్చు యాజ్ పర్ రూల్స్ ప్రకారము. లేదా ఎవరన్నా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు ఎక్కడైనా కిడ్నీ ఉంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే దానికి గవర్నమెంట్ దగ్గర టెక్నికల్ గా చేయలేరు కదా, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 40-50 లక్షల రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది. సో సింపుల్. అందుకోసం ఏదైనా వ్యసనం ఉంటే మీరు డబ్బు ఆర్థికంగా ఉంటే అట్లీస్ట్ మీరు డాక్టర్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కానీ బాడీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది చెయ్యదు అనేది ఎంత సమయంలో తెలుస్తుంది అంటారు? అదేం చెప్పలేము. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల కొంతమంది సెట్ కాకపోవచ్చు. సెట్ అవుతుందని నమ్మకాలు లేవు కదా, వేరే ఆర్గాన్ అది వేరే డోనర్ ఇచ్చినది కాబట్టి ఈ అబ్బాయి సెట్ అయితే పర్లేదు, ఓకే హ్యాపీ. సెట్ అయినా కూడా అయితే కొంతమంది ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆల్కహాల్ అలవాటు పడి ఉంటారు. ఎందుకంటే మైండ్ సెట్ కొత్త లివర్ వేపించుకొని బాడీలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయినా గానీ మళ్ళీ ఆల్కహాల్ తాగుతారు, తాగుతుంటారు. ఎందుకంటే మైండ్ సెట్ మారడం లేదు ఇక్కడ. మైండ్ సెట్ మారినంత కాలం ఇలా లివర్ మార్చినా, కిడ్నీ మార్చినా, గుండె మార్చినా కూడా మైండ్ మార్చలేం కదా. అలాంటి వాళ్ళకి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఉపయోగం ఏంటంటే ఈ వ్యక్తి ఆ బ్రెయిన్ వ్యక్తి ఇప్పుడు ఒక బ్రెయిన్ ఇచ్చారనుకోండి, అఫ్కోర్స్ రాలేదనుకోండి, మీరు అన్నట్లు ఆ బ్రెయిన్ తీసి కిడ్నీ లివర్ పెట్టినట్టు బ్రెయిన్ తీసి పెడితే ఈ బ్రెయిన్ మార్చిన వ్యక్తి వీళ్ళ ఇంటికి వెళ్ళడు, ఆ ఇంటికి వెళ్తాడు. అంతేగా సైంటిఫిక్ ఆలోచిస్తే లివర్ కిడ్నీలు అనేది మనం నడపవండి, బ్రెయిన్ ను మనం నడుపుతుంది. ఇప్పుడు నా బ్రెయిన్ తీసి ఇంకొక వ్యక్తిది పెట్టినప్పుడు నేను మా ఇంటికి వెళ్ళను, ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాను. మొత్తం సేమ్ రివర్స్ అయిపోతుంది. అలా సక్సెస్ అయితే ఇప్పటి వరకు లేదు కానీ టెక్నాలజీ ఫ్యూచర్ లో రావచ్చు, బట్ రావచ్చు. బట్ దాంట్లో ఆలోచనలు ఓకే డాక్టర్, ఇప్పుడు స్మోకింగ్ పెద్దవాళ్ళే కాదు, చాలా చిన్న పిల్లలు అంటే 8 years 10 years 12 years పిల్లలు కూడా బయట మనం చూస్తూ ఉంటాము, స్మోక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం 20s లోకి రాగానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ స్మోకింగ్ వల్ల స్మోకింగ్ డెత్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ స్మోకింగ్ మానేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? స్మోకింగ్ అనేది ఇట్స్ ప్యూర్లీ నికోటిన్ డిపెండెన్స్ అమ్మా. సో నికోటిన్ డిపెండెన్స్ అనేది ఈ రోజుల్లో మారిపోయింది. ఇట్ ఇస్ నాట్ ఎ నికోటిన్, బియాండ్ ద నికోటిన్ లెవెల్ అడిక్షన్ ఉంది. సో పాత రోజుల్లో చూస్తే 25-30 years బ్యాక్ చూస్తే మన ఫాదర్స్, మా ఫోర్ ఫాదర్స్ న్యాచురల్ టొబాకో నుంచి తయారు చేసిన సిగరెట్ కానీ బీడీలు కానీ, ఇప్పుడు ఏంటంటే డ్రగ్ ఇండివిజువల్ టొబాకో చేస్తున్నారు. అంటే నికోటిన్ బైండింగ్ కెపాసిటీ న్యాచురల్ టొబాకోలో 20-30% ఉంటుంది. ఆ నేపథ్యంలో అడిక్షన్ స్టడీగా ఉంటుంది. వదిలేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి వదిలేసుకొని బయటికి రాగలుగుతారు. కానీ కంపెనీస్ టెక్నిక్ ఏం చేస్తున్నాయంటమ్మా, ఈ స్మోకింగ్ తాగే వ్యక్తి వదిలేస్తే ఆ కంపెనీకి లాస్ అవుతుంది కాబట్టి కంప్లీట్ డిపెండ్ అయ్యే విధంగా నికోటిన్ బైండింగ్ కెపాసిటీని మోర్ దాన్ 100% పెంచుతున్నారు. పెంచి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి ఆ వ్యక్తి జీవితాంతము తాగి చనిపోయే, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా మా దగ్గర పేషెంట్లు, బైపాస్ సర్జరీ జరిగినా కూడా, ఈవెన్ పెరాలసిస్ వచ్చిన పేషెంట్లు కూడా వదిలిపెట్టలేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ వస్తున్నారంటే ఎంత మోతాదులో బ్రెయిన్ డ్యామేజ్ చేయడానికి కెమికల్స్ అప్లై చేస్తున్నారు. ఈ దీంట్లో ఏ విధంగా కూడా యాక్షన్ తీసుకోవట్లేదా డాక్టర్? సో అది పెద్ద విషయం, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే టొబాకో గురించి అడిక్షన్ అలా ఉంటుంది, కంపెనీలు అలా చేస్తున్నాయి కాబట్టి ఉపయోగించే వినియోగదారుని మనం యాక్టివేట్ చేయొచ్చు. మనం అనలైజ్ చేసుకొని దాన్ని అడ్వైజ్ చేసుకొని ట్రీట్మెంట్ గా టెక్నికల్ గా చేయొచ్చు. బట్ ఏదైనా సరే సిగరెట్ అనేది సిగరెట్ కాదు, అది డ్రగ్ గా మాత్రమే. బీడీ కానీ, చుట్ట కానీ, గుట్కా కానీ, కైని కానీ, ఇవి టొబాకో కాదు. టొబాకో 20% 80% దాంట్లో డ్రగ్ అడిక్షన్ లాగా డెవలప్ చేశారు కంపెనీస్. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు దాన్ని. ఎందుకంటే టొబాకో కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో నేను ఒక డాక్టర్నే ఉన్నాను. ఒక స్పెషలైజ్ సబ్జెక్ట్ గా మనం చేశాం కాబట్టి ఈ టెక్నికల్ పాయింట్ కూడా నేనే చాలా మీడియాలో చెప్పగలుగుతున్నాను. మీరు ఉపయోగించేది పొగాకు కాదు, న్యాచురల్ కాదు, డ్రగ్ అడిక్షన్. ఈ ట్రీట్మెంట్ కూడా ఆ విధంగా చేయగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. డాక్టర్, ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళకి, డ్రింకింగ్ చేసే వాళ్ళకి మధ్యలో తేడా ఏంటి? అంటే ఎక్కువగా ఆల్కహాల్ డ్యామేజ్ చేస్తుందంటారా, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా డ్యామేజ్ ఉంటుందంటారా? డ్యామేజ్ ఏది ఎక్కువ అంటే స్మోకింగ్ అనేది ఒక సిగరెట్ తాగినా డేంజరే. సో దాని ఎఫెక్ట్, ఎందుకంటే ఒక సిగరెట్ తాగే 2 జనాలు చూద్దాం మనకు, మా దగ్గరకు వచ్చే పేషెంట్లు, నేను ఎక్కువ తాగానంటే రోజు 2-3 సిగరెట్లు తాగుతానండి అంటారు. ఓకే, సో అంటే ఈ 2-3 సిగరెట్లు తాగే వాళ్ళు కూడా, రోజు రెగ్యులర్ గా 2 సిగరెట్లు తాగే వాళ్ళు కూడా సైంటిఫిక్ గా చూస్తే 20 సిగరెట్లు తాగే వాళ్ళతో డ్యామేజ్ అవుతుంది.
అంటే ఉమ్, 20 సిగరెట్లు తాగే వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఈ 1, 2, 3 సిగరెట్లు రెగ్యులర్ తాగే వాళ్ళకి సేమ్ డ్యామేజ్ జరుగుతుంది. ఉమ్, వీళ్ళు ఏమనుకుంటారంటే వాడు 20 తాగుతున్నాడు కదా, నేను 2, 3 కదా, ఐఎమ్ ఉమ్, సేఫ్ అనుకుంటాడు. ఉమ్, కానీ ఆ వ్యక్తి కంటే ఈ వ్యక్తికి తొందరగా హార్ట్ అటాక్ కానీ, పారాలిసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఈ వ్యక్తి కూడా తొందరగా రావచ్చు. ఉమ్, సో ఆ స్మోకింగ్ విషయంలో తీసుకుంటే ఉమ్, ఆల్కహాల్ అనేది ఇట్ ఈస్ తీసుకుంటే మనం సోషల్ గా ఎప్పుడైనా సరదాగా ఒక ఒక బీర్ కానీ లేదా 2 పెగ్గులు ఆల్కహాల్ తీసుకోవచ్చు. కానీ ఉమ్, ఆల్కహాల్ ఎందుకంటే సోషల్లీ అది అసెప్టెడ్ అది. ఉమ్. సో ఒక వ్యసనంగా తీసుకోకపోతే అది రెగ్యులర్ గా తీసుకుంటే మళ్ళీ వ్యసనం కింద అవుతుంది. మోతాదు కాబట్టి పార్టీలో తీసుకోండి.